ఇక్కడిది రే విజయవాడలో మెగా డిఎస్సికి సంబంధించి నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారు. ధర్నా చేస్తుంటే ఏదైతే ఉందో పోలీసులు ప్రభుత్వం ఎంత చూడండి అక్కడి పక్కన చూసినట్టయితే ఒక్కొక్కరిని అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. మా ప్రధానంగా మెగా డిఎస్సి కావాలా. రాష్ట్రంలో 89,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే జనవరి నెలలో ఇంకా కొన్ని వేల మంది టీచర్లు రిటైర్ అవుతున్నారు. ఇవందరూ కలుపుకొని రాష్ట్రంలో మెగా డిఎస్సిని వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా జగన్మోహన్ చెప్పిన వాగ్దానాలు జాబ్ ప్లాన్ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ప్రధానంగా మెగా డిఎస్సి మాత్రం విడుదల చేయాలి. నాడు నేడు కింద వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్కూల్కి రంగులు వేస్తున్నారు. రంగులు సరిపోవు. మెగా డిఎస్సి కావాలా, టీచర్ పోస్టులు కావాలా. వెంటనే అవనిగట్లో ఉన్నాం సార్. 4.5 సంవత్సరాల నుంచి అవనిగట్లో ఉండి అన్ని కష్టాలు పడి చదువుకుంటున్నాం సార్. ఇంతవరకు ఒక్క పోస్టు తీయలేదు. మా బాధ ఎవరితో చెప్పుకోవాలి? మేము ధర్నా కోసం వస్తే ఇక్కడ మమ్మల్ని బస్సు ఎక్కించి పంపించేస్తున్నారు. మాకు చూడండి సార్, పోలీసు రౌడీసంగా బిహేవ్ చేస్తున్నారు. జగన్ గారు గుర్తుపెట్టుకోండి, 7.5 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నాం మేము డిఎస్సి వాళ్ళం. ఒక్కొక్కరి కుటుంబంలో 4 నుంచి 5 ఓట్లు ఉన్నాయి. అంటే దగ్గర 30 లక్షల మంది అవుతాం మేము. మా ఓటు బ్యాంక్ 30 లక్షలు. మేము మోటివేట్ చేస్తే మిగతా వాళ్ళు కూడా చేస్తాము. గుర్తుపెట్టుకోండి. ఖబర్దార్. జస్టిస్ జస్టిస్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ప్రతి ఏటా డిఎస్సి విడుదల చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు 4.5 సంవత్సరం దాటినా కానీ, రాబో 3 సంవత్సరాలు ఎన్నికలు రాబోతున్నా కానీ ఇంతవరకు ఒక్క డిఎస్సి కూడా విడుదల చేయకోకుండా ఈరోజు డిఎస్సి విడుదల చేయాలని చెప్పేసి అడగడానికి వచ్చినటువంటి నిరుద్యోగులు నిరంకుశంగా నిర్కషంగా ఈరోజు పోలీసులతో అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని డివైఎఫ్ఐగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రానున్నది 3 నెలల ఎలక్షన్లు రాబోతున్నాయి. 3 ఎన్నికల ఎలక్షన్లో కూడా డిఎస్సి విడుదల చేయకోకుండా ఖచ్చితంగా ఈ నిరుద్యోగులు ఇంటికి పంపిస్తారని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఓకే మరీ దారుణం అబ్బా. ఈడ్చుకెళ్తున్నారు. అక్కడికి వెళ్ళు. తీసుకో.
25,000 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి మెగా డిఎస్సి విడుదల చేయాలని చెప్పేసి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా ఏదైతే ఉందో అది ఉద్రిక్తంగా మారింది. వాళ్ళు ఏం అడగట్లేదు, ఉద్యోగ అవకాశాలు కావాలి, మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని అడుగుతున్నారు. ఎవరైతే విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారి ఇల్లు ముట్టడికి వచ్చిన డివైఎఫ్ఐ కార్యకర్తల్ని వాళ్ళందరినీ తీసుకొని వెళ్తున్నారు, వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి వాళ్ళు అడుగుతున్నారు, మాకు అమ్మఒడి అక్కర్లేదు, మీతో అక్కర్లేదు, మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని అడుగుతున్నారు. చూద్దాం, ఎలక్షన్ రాబోతుంది. ఈ ఎలక్షన్స్లో విద్యార్థులు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు, ఏం జరుగుతుందని మనం చూద్దాం.